హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్లో హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పి కామెంట్ చేయండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కంపల్సరీగా లైక్ అయితే మర్చిపోకండి, కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్తే మనము కంపెనీ నేమ్ చూసుకుంటే మనకు C2B టెక్నో సర్వీస్ నుంచి మనకు చాలా చక్కని నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు డిప్లొమా, ITI, బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు వర్క్ విషయాన్ని చూసుకుంటే రైల్వే సేఫ్టీ అండి, అంటే రైల్వే సేఫ్టీకి సంబంధించి వీళ్ళైతే వర్క్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో మనకు శాలరీ విషయానికి వస్తే 2,40,000 నుంచి స్టార్టింగ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు క్వాలిఫికేషన్ బట్టి వీళ్ళైతే మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. లొకేషన్ చూసుకుంటే మనకు ఎంటైర్ పాన్ ఇండియా అండి, అంటే పాన్ ఇండియాలో మనము ఎక్కడైనా కూడా వర్క్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు అలవెన్స్ ఇస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో మనకు డిఫరెంట్ లొకేషన్లో డిఫరెంట్ వర్క్ అయితే ఉంటుందండి. దాంతో భాగంగా అకామిడేషన్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అప్లై చేసుకోండి. దీంతో పాటుగా కంపల్సరీగా 24 months అంటే 2 years సో కంపల్సరీగా వర్క్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు గుడ్ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటుగా మీకే వీళ్ళు 1 month ఫ్రీ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు 24 months కంపల్సరీగా చేయాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటుగా నేను HR నెంబర్ మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా HR కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.